ఆ, సో ఆ, అందరికీ నమస్తే. నా పేరు లావణ్య. మనము పత్రిజీ అందించిన భగవద్గీతని ఆ, కంఠస్థం పెడుతూ తాత్పర్యాన్ని తెలుసుకుంటూ వివరంగా విపులంగా ఆ, అర్థం చేసుకొని ఎప్పటికీ గుర్తుండేలాగా మనం చేసుకోవాలని ఈ సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ, సో ఇక్కడ పత్రిజీ ఇచ్చిన ఆ శ్లోకాలు అన్ని భగవద్గీతలోని అన్ని శ్లోకాలు కాకుండా కేవలం ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చే శ్లోకాలు మాత్రమే మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాము. ఎందుకు ఈ శ్లోకాలే అంటే మనము ధ్యానం చేస్తున్నాము అంటేనే ఆత్మపరంగా ఎదిగాము. మనకి అందరికీ చాలా అనుభవం ఉంది. ఇప్పటికే మనం ఎంతో మందికి ధ్యానం చెయ్యండి, మీ సమస్యల్లోంచి బయటికి రావచ్చు, లేదంటే భగవంతుడిని చూడొచ్చు, భగవంతుడిని అనుభూతిని పొందొచ్చు అని ఎంతమందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఎవరు వినరు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆ స్థితికి రాకపోతే వాళ్ళకి అది అందదన్నమాట. కాబట్టి మనందరం ఆ స్థితికి వచ్చాము అంటేనే మన ఆత్మస్థితిలో ఉన్నాము. కాబట్టి దీని గురించి ఇంకా వివరంగా మనం తెలుసుకున్నప్పుడు, కంఠస్థం పెట్టినప్పుడు, ఒకటి మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రెండు, ఈ జ్ఞానము అనేది మనతో ఉండడం వలన మన ప్రవర్తన, మన ఆలోచన, మన స్థితిగతులు అన్నీ కూడా మారుతాయి అన్నమాట. ఏదైనా ఒక పుస్తకం మంచి మిత్రుడు అంటారు కదా. ఒక పుస్తకం చదవక ముందు ఒక వ్యక్తి మనం ఒకలాగా ఉంటే, చదివిన తర్వాత ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి యొక్క మాటలు కూడా మారిపోతాయి అన్నమాట. పలానా పుస్తకంలో ఏం చెప్పారంటే అన్నట్టు చెప్తూ ఉంటారు. సో అలాంటిది మన అన్నిటికంటే గొప్ప జ్ఞానమైన భగవద్గీతలోంచి జ్ఞానాన్ని తీసుకుందాం. సో ఈరోజు మనందరం క్లాస్ స్టార్ట్ చేసుకున్నందుకు, మీ అందరూ నాకు సపోర్ట్గా వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మనం మొట్టమొదట ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఇది మొట్టమొదటి అధ్యాయం ఏంటి? భగవద్గీతలో విషాద యోగం అంటారు. సో విషాద యోగం అనేది అసలు యోగమే కాదు. అంటే విషాదంతో మనం భగవంతుడిని చేరలేము. కాబట్టి విషాద యోగాన్ని తీసేశారనమాట. విషాద యోగంలో ఏం లేదు. అర్జునుడు తన లోపల ఉండే ఆ బాధని, ఆ కష్టాన్ని, వీళ్ళందరినీ చూస్తూ వీళ్ళందరినీ నేను చంపలేను అన్న ఆ విషయాన్ని కృష్ణుడికి చెప్పాడనమాట. తర్వాత కృష్ణుడు అసలు విషయం ఎప్పుడు చెప్పారు? 2వ అధ్యాయంలో చెప్పారు. మనం సాంఖ్యయోగము, రెండోది సాంఖ్యయోగంలో చదువుకుంటున్నాము. దాంట్లో కూడా మొట్టమొదట మనం చెప్పే శ్లోకము 72వ శ్లోకం. భగవద్గీతలోని సాంఖ్యయోగం అనే 2వ అధ్యాయంలో 72వ శ్లోకం. మనం ఇలా కూడా చెప్పచ్చు అనమాట. ఎవరికైనా చెప్పేటప్పుడు వాళ్ళకి ధ్యానం చెయ్యండి అని చెప్పాలి అనుకున్నప్పుడు, మనము ధ్యానం అనేది కొత్త మతం లాగా ఉంది, ఎవరో కొత్తగా వీళ్ళు తీసుకొచ్చారు అని కాకుండా, భగవద్గీతలో శ్లోకంలో కృష్ణ భగవానుడే చెప్పాడు అని ఆ శ్లోకాన్ని చెప్పి వాళ్ళకి చెప్పామనుకోండి. ఆ శ్లోకాన్ని చెప్పేటప్పుడు కూడా ఎలాగైతే బైబిల్లో వీళ్ళు ఎన్నో అధ్యాయంలో ఎన్నో లైను అన్ని కూడా చెప్తారన్నమాట. మనం కూడా అలాగే భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 72వ శ్లోకంలో ఇలా చెప్పారు అని గనక మనం చెబితే ఒక ఆథెంటిసిటీ ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఉంటుంది అనమాట, వాల్యూ ఉంటుంది దానికి. కాబట్టి మనం అది ఎన్నో శ్లోకం అవన్నీ కూడా చక్కగా వివరించి చెప్పుకుందాం. అవును లావణ్య, ఇక్కడ ఇదేంటంటే 2.72, 2.3, 2.15 ఇట్లా చెప్తుంటారనమాట. ఇవి నేను ఇస్కాన్ వెళ్ళినప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న, ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారో అక్కడ కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి. అందులో పిల్లలకి, ఇప్పుడు స్టూడెంట్స్ చదువుతుంటే స్టూడెంట్స్ కి తగినట్టుగా ఉంటుంది ఆ భగవద్గీత. వాళ్ళకి తగిన కొన్ని ఉంటాయి అన్నమాట, ఇంపార్టెంట్ శ్లోకాలు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే అక్కడ కూడా అలానే ఉంటుంది. అక్కడ 3.15, 9.9 ఇలా ఉంటాయి అన్నమాట శ్లోకం నెంబర్స్. ఇంకా అది రహస్యం అని కాదు, కానీ అన్ని ఈ మతపరమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మొట్టమొదట ఎలా అయితే తయారు చేయబడ్డాయో అవి అలా లేవు. మన దగ్గరికి వచ్చేసరికి దాంట్లో కొన్ని మార్పులు, చేర్పులు, తీసివేయడాలు ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఎలా అయితే బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అని ఎలా అయితే ఉండేవో, అలాగే నేను నమ్మడానికి చాలా ఆశ్చర్యపోయాను. మన భగవద్గీతలో కూడా నేను మెడిటేషన్లోకి రాకముందు, మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత భగవద్గీత శ్లోకాల అర్థంతో సహా చెప్తూ ఉండేటప్పుడు ఒక చోటేమో ధ్యానం వల్ల చాలా ఉన్నతంగా మనం ఎదుగుతాము, త్వరితగతిన వెళ్తాము అని ఉంది. కానీ తర్వాత పూజ అనేది చాలా స్లోగా పూజ అనేది చాలా సులభమైనది, కాబట్టి నేను దాని పూజనే
సజెస్ట్ చేస్తాను అని ఉందన్నమాట. కృష్ణుడు నేను సజెస్ట్ చేస్తాను అందరికీ అని ఉందన్నమాట. సో నేను పత్రిజీ మాట వినిన తర్వాత ఈ భగవద్గీత శ్లోకాలు కూడా తర్వాత కాలంలో ఆ కాలం యొక్క ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా, సమాజం యొక్క అర్థం చేసుకునే స్థితికి తగ్గట్టుగా ఈ శ్లోకాల్లో మధ్యలో వేరేవి కూడా కలపబడ్డాయి. అప్పుడు అప్పుడు ఈ కలపబడడం వల్ల ఏమవుతుందంటే ముందు శ్లోకానికి తర్వాత శ్లోకానికి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. ముందు ఒక మాట ఉంటుంది, తర్వాత ఇంకో మాట ఉంటుంది. ఎస్, ఇది ట్రూ లావణ్య. ఉమ్, ఇది యాక్చువల్లీ ఏంటంటే, ఇది స్టార్టింగ్ అసలు లిపి అనేది లేదంట, రిటర్న్ ఫార్మెట్. అవును తర్వాత రాశారు. అది మన వరకు వచ్చేసరికి ఇప్పుడు భగవద్గీత అంటే 2-3 ఆథర్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి. సో మనం కొంచెం పత్రిజీ చెప్పింది అది కరెక్ట్ యాక్చువల్లీ. ఎస్ ఇంపార్టెంట్, ఎవరు చెప్తున్నారు ఏం చెప్తున్నారు మనం కూడా ఎరుకుతోటి మనం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేది ఆ డాక్యుమెంట్. కరెక్ట్ కరెక్ట్. సో ఇది ఈ బ్యాక్గ్రౌండ్. మనం ఎందుకు ఈ కొన్నే శ్లోకాలు నేర్చుకుంటున్నాము, ఎందుకు పత్రిజీ దగ్గర నుంచి తీసుకుంటున్నాము ఆత్మజ్ఞానాన్ని అనే దానికి ఇదంతా క్లారిటీ. సో మనం స్టార్ట్ చేద్దాము. మొట్టమొదట సాంఖ్యయోగం 72వ శ్లోకం. మొదట మనము విందాము, తర్వాత ఒక్కొక్క పదాన్ని అందరం పలుకుదాము. మీరు మ్యూట్ చేసుకొని అయినా సరే అందరం పలకండి. ఒక్కొక్క పదం పలికిన తర్వాత మనం ఆ శ్లోకాన్ని బాగా కంఠస్థం చేసుకుంటాము, ఒక అర్థం చెప్పుకుంటాము. తర్వాతకి మనకి ఈ ఒక వారం రోజులు ఒక శ్లోకం చెప్పుకుందాము, వారం లేదా 3-4 రోజులు పెట్టుకుందాము. శ్లోకం అయిపోయేటప్పటికి ప్రతి ఒక్కరికి శ్లోకం చెప్పడము రావాలి అండ్ తాత్పర్యం కూడా రావాలన్నమాట. ఎందుకంటే అది మన మనసులోకి వెళ్ళిపోవాలి. మనం ఏం పరీక్షలు రాయట్లేదు, మన ఉన్నతి కోసం మనం వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి సిన్సియర్గా మనం చేద్దాం. ఓకే, మొదటి శ్లోకం. యా, థ్యాంక్ యూ. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇంకొకసారి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అంటే అర్థం తెలుసుకుందాం. ఒక్కొక్క పదానికి విడదీసి మరి అర్థం చెప్పారు కాబట్టి మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మనకి సంస్కృతం కూడా వస్తుంది చక్కగా. ఒక్కొక్క పదాన్ని అర్థం తీసుకుందాం. ఏషా బ్రాహ్మీ స్థితి. ఏషా అంటే ఇది, ఏది అంటే బ్రహ్మస్థితి గురించి చెప్తున్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి. ఏష అంటే ఇది, బ్రాహ్మీ అంటే బ్రహ్మనిష్ఠ, స్థితి అంటే స్థితి, అంటే బ్రహ్మస్థితి అనే దాని గురించి చెప్తున్నారు. పార్థ, ఓ అర్జున, నా ఏనాం అంటే ఏనాం అంటే దీనిని, నా ఏనాం అంటే దీనిని. సంస్కృతంలో ఏంటంటే ఏ అక్షరాన్నైనా ఏ పదాన్నైనా ఎక్కడైనా పెట్టచ్చు అనమాట. అది అందుకే దాన్ని సంస్కృతించబడిన భాష కాబట్టి సంస్కృతం అయ్యింది. చాలా రిఫైన్ చేయబడిన భాష అనమాట. సో ఒక నిమిషం పదచ్ఛేదం చెప్పుకుందాం. ఏషా బ్రాహ్మీ స్థితి. నేను చెప్పేటప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొనైనా మ్యూట్ చేసుకొనైనా మీరు కూడా పలకడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సంస్కృత పదాలు కొంచెం మనకి పలకడానికి సులభంగా ఉండదు కాబట్టి 4-5 సార్లు చెప్పుకుంటే అవుతుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ న ఏనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం బుచ్చతి. ఎవరన్నా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకోనో లేదంటే కెమెరా ఆన్ చేసుకొని ఉంటే అసలు మీరు చదువుతున్నారా లేదా అనేది నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఆంటీ. నేను చదివాను లావణ్య, ఎస్, చదువుకున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రతి పదార్థం అంటే ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుందాం. పార్థ, ఓ అర్జున,
ఏషా అంటే ఇది, బ్రాహ్మీ బ్రహ్మనిష్ట. నేను యాక్చువల్గా స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు అందరు చూసుకుంటూ చేయొచ్చు కదా చక్కగా. కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తాను. ఇందాక నుంచి చక్కగా అది చేసుకుంటే బాగుండేది కదా. యా. పార్థ ఓ అర్జున, ఏషా ఇది, బ్రాహ్మీ బ్రహ్మనిష్ట. కనపట్లేదమ్మా. కనిపిస్తుంది. చిన్నగా ఉంది లావణ్య, చిన్నగా ఉంది, కనిపిస్తుంది. కనిపించట్లేదు. ఆ, ఇందాక కనిపించింది. ఇప్పుడు కనిపించట్లేదా? స్టార్టింగ్ లో కనిపించింది, ఇప్పుడు కనిపించట్లేదు. లక్ష్మి గారు మీకు కనిపిస్తుందా? కనిపిస్తుందండి, కాకపోతే చిన్న స్మాల్ లెటర్స్ చిన్నగా ఉంది, కనిపిస్తుంది. స్మాల్ లెటర్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక పెద్దగా కనిపించింది. ఆ, కనిపిస్తుంది. ఆ, ఒక్క నిమిషం. స్క్రీన్ చేయాలి. పర్లేదు, వాళ్ళకి కనిపిస్తే పర్లేదు. నాకు కొంచెం సైట్ ప్రాబ్లం ఉంది కదా, అలా పర్వాలేదు. కాదు, పెద్దది చేద్దాం. ఇప్పుడు ఎస్, ఇప్పుడు ఓకే. బాగుంది. ఇప్పుడు ఓకే, ఇలా చేస్తే కొద్ది చిన్నగా అయిపోతుందేమో. ఇప్పుడు ఓకేనా? ఉమ్, బానే ఉందా? బాగుందండి. బాగుంది. అయ్యో, పోయింది మళ్ళీ. పోయిందా? పోయిందంటే చిన్న లెటర్స్ లో వచ్చింది, మీరు ఇందాక పెట్టినట్టు పెద్ద లెటర్స్ లో రాలేదు. ఇప్పుడు Yes. ఓకే. Unable to see. అవునా? ఓకేనా అందరికి? ఓకే. ఓకే. ప్రతిపదార్థం. పార్థ ఓ అర్జున, ఏషా ఇది, బ్రాహ్మీ బ్రహ్మనిష్ట. స్థితి అంటే స్థితి. ఏనాం దీనిని. మనము ఆ పదాలని విడదీసి చెప్పుకోవడం వల్ల మనకి పలకడం సులభమవుతుంది. ఎందుకంటే మన సంస్కృతంలో ఒక్క అక్షరానికి 2-3 ఒత్తులు కూడా పెట్టేస్తారనమాట. అందుకని అది పలకడానికి విడదీసి చెప్పుకుంటే మనము గుర్తు పెట్టుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఓ, ఇది ఈ విషయం గురించి చెప్తున్నారు అనేసి. ప్రాప్య పొంది, న విముహ్యతి మోహాన్ని పొందడు. ఎవరు పొందడు? యోగి ఎప్పుడు కూడా మోహాన్ని పొందడు. అంతకాలే మరణ సమయంలో, అపి కూడా, అస్యాం ఈ బ్రాహ్మీ స్థితిలో, స్థిత్వా ఉండి, బ్రహ్మ నిర్వాణం బ్రహ్మానందాన్ని, బుచ్చతి పొందుతున్నాడు. సో మొత్తం మనం కలిపి చెప్పుకుంటే, పార్థ దీనినే బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ జ్ఞానం పొందిన వారు మోహాన్ని పొందరు. మరణకాలం లోపల ఎవరైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తున్నాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందగలుగుతున్నాడు. సో ఇంకా చక్కగా వివరం కూడా ఉంది ఇక్కడ, మనం చదువుకుందాం. ఇంద్రియ విషయాలను, కోరికలను, అహంకారము, మమకారాలను సంపూర్ణంగా త్యజించి, ఇదంతా కూడా బ్రహ్మస్థితి అంటే ఏంటో చెప్తున్నారు. ఇది అని మొదలు పెట్టాడు కదా కృష్ణుడు. దీన్నే బ్రహ్మస్థితి అన్నారు కదా. సో ఆ బ్రహ్మస్థితి అంటే ఏంటో మనకి వివరిస్తున్నారు. సో కోరికలు, అహంకారము, మమకారము వీటన్నింటిని కూడా సంపూర్ణంగా త్యజించి, నింద, స్తుతి, సుఖ దుఃఖ ద్వంద్వాలలో సమత్వం కలిగి, అంటే తిడుతున్నా పొగుడుతున్నా, సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా, రెండు అంటే ఇది కాదు అది, అలా రెండిట్లో ద్వైతం అన్నమాట, ద్వంద్వము. ఇది ఉంది అది లేదు, అది ఉంది ఇది లేదు అని కాకుండా వాటన్నింట్లో కూడా సమత్వ భావన కలిగి ఒకటే లాంటి బ్యాలెన్స్డ్ మైండ్తో ఉండి కర్మాచరణ చేస్తూ, అంటే మనము చేయాల్సిన బాధ్యతలను మనం చక్కగా నిర్వర్తిస్తూ, దేహభావాన్ని విడనాడి
అంటే ఇది నా శరీరము, నా వాళ్ళు, నా బంధువులు, నా ఆస్తి, ఇట్లాంటి భావాన్ని వదిలిపెట్టి ఆత్మభావంలో స్థిరపడిన వాడికి ఈ శరీరము తాత్కాలికమైనది, నేను శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని, ఇక్కడ కొన్ని పనులు చేయడానికి వచ్చాను. ఎలా అయితే మనం ఒక కంపెనీలో ఆఫీస్లో జాబ్ చేయడానికి వెళతామో అక్కడ జాబ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, కేవలం ఆ సమయం 8 గంటల నుంచి 5 గంటల వరకు అట్లా సమయం తీసుకొని అక్కడ ఆ కంపెనీకి ఉపయోగపడే విధంగా ఎంత పని చేయాలో చేసి అక్కడే వదిలిపెట్టి ఇంటికి వచ్చేస్తాం. కంపెనీని బాగు చేయాల్సిన బాధ్యతలో ఉన్న స్థితిలో ఉంటే అదే చేస్తాము. కంపెనీ నడిపించాలి, మెయింటైన్ చేయాలి అన్న స్థితిలో ఆ పొజిషన్లో ఉంటే అదే చేస్తాం. కానీ కంపెనీ యొక్క లాభ నష్టాలు, లేదంటే ఆ వ్యక్తుల యొక్క ప్రాబ్లమ్స్, అక్కడ ఉండే మనుషులు, మన తోటి వాళ్ళందరి యొక్క ప్రాబ్లమ్స్ మనవిగా తీసుకొని మనము బాధపడము. మనము కేవలం మన బాధ్యత ఏంటో మనం నిర్వర్తించి అవన్నీ వదిలిపెట్టి మన ఇంటికి వచ్చి మన పనులు చేసుకుంటాం. అదేవిధంగా మనము ఈ శరీరం కాదు, ఆత్మ ఈ జాబ్లోకి వచ్చింది, ఈ లావణ్య అనే శరీరంలోకి వచ్చి ఇక్కడ కొన్ని పనులు చేయడానికి వచ్చింది. కాబట్టి లావణ్య శరీరానికి ఉండే బంధాలు, పనులు, బాధ్యతలు ఆత్మకి సంబంధం లేని విషయాలు, అవన్నీ పట్టించుకోదు. అందుకే ఆత్మ ఎప్పుడు కూడా స్థిత ప్రజ్ఞతతో ఉంటుందన్నమాట. మన లోపలే ఉన్న ఆత్మ మనం ఎన్ని మంచి పనులు కానీ చెడు పనులు కానీ ఏమి చేస్తున్నా కూడా ఏమి మాట్లాడదు. ఒకసారి చెప్తుంది మనకి బుద్ధి రూపంలో, ఒకసారి చెప్తుంది అనమాట, నువ్వు ఇది చెయ్యడం తప్పు అని. కానీ ఏ రోజు మనని నిందించడం చెయ్యడం ఏం చేయదు. మనం చేసే పనులే మళ్ళీ మనకి తిరిగి వస్తాయి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు తిరిగి వస్తాయి. కాబట్టి ఆత్మస్థితిలో ఉండాలి అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్తున్నారు. ఎవరైతే దేహభావాన్ని విడనాడి ఆత్మభావంలో స్థిరపడి ఉంటారో వాళ్ళకి తనకంటే భిన్నంగా ఏదీ లేదు అన్న ఆత్మ జ్ఞానం సిద్ధిస్తుంది. ఏం సిద్ధిస్తుంది అంటే ఈ విశ్వమంతా నేనే, నేను కాకుండా ఇంకేమీ లేదు, వారు వేరు అని భావన లేకుండా వాళ్ళు నేను అనే విశ్వంలో ఒక భాగం, వాళ్ళ ప్రవర్తనని నేనే సృష్టించుకున్నాను. నా యొక్క ఆత్మ ఎదుగుదల కోసం అటువంటి వారు నా జీవితంలోకి రావడం వలన నేను వారు నేర్పించే పాఠాలను నేర్చుకునే అవకాశాన్ని తీసుకోవడం కోసం వాళ్ళని నేను సృష్టించుకున్నాను, వాళ్ళని నేను ఆకర్షించాను అనే విషయం మనకి అర్థమవుతుంది. అప్పుడు ఎవరిని దూషించము, ఎవరిని తప్పు పట్టము. ఎవరు ఎలాంటి ప్రవర్తనతో ఉన్నా కూడా మనం ఎప్పుడు ఒక బ్యాలెన్స్తో, ఇది ఇలా జరగాలని ఉంది కాబట్టి జరుగుతుంది, ఇలాంటి పాఠాన్ని నాకు నేర్పిస్తున్నందుకు ఈ వ్యక్తికి కానీ, ఈ పరిస్థితికి కానీ, విశ్వానికి నేను ఎంతగానో కృతజ్ఞతతో ఉన్నాను అని ఒక ఆత్మతృప్తితో ఉంటాం అనమాట, ఏమి జరిగినా కూడా. సో అటువంటి ఆత్మ జ్ఞానం ఎప్పుడు మనం ఆనందంగా ప్రశాంతంగా ఉండడం అనేది ఒక వరం కదా, ఆ వరాన్ని మనకి సిద్ధిస్తుంది అనమాట ఎప్పుడైతే దేహభావాన్ని విడనాడుతామో. దీన్ని బ్రహ్మజ్ఞానం అంటారు, దీన్ని బ్రహ్మానందం అంటారు. ఇలాంటి స్థితి ఉన్నప్పుడు బ్రహ్మానందాన్ని పొందుతాడు, బ్రాహ్మీ స్థితిని పొందుతాడు, బ్రహ్మనిష్టను పొందుతాడు. బ్రహ్మనిష్ట అన్నది జ్ఞానయోగం యొక్క అంతిమ స్థితి. మనకి శ్లోకం ఉంది కదా, ఎవరికైనా చక్కగా వస్తే చెప్పండి. కోటి పూజ సమం స్తోత్రం, ఎవరికైనా కంఠస్థం వచ్చా? పూజ కోటి సమం స్తోత్రం నాకు రాదు. యా, కోటి స్తోత్రం వచ్చా అండి మీకు? ఓకే. సో అది ఏంటంటే కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం. అది కూడా ఉత్తర గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు. అంటే భగవద్గీత ఒకసారి చెప్పారు, కురుక్షేత్రం అయిపోయిన తర్వాత అర్జునుడు మళ్ళీ ప్రశాంతంగా అంతా వాళ్ళు సెటిల్ అయిపోయి రాజరికం చేయడం మొదలుపెట్టిన తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు అప్పుడు భగవద్గీత చెప్పావు, నాకు ఆ రోజు ఆ మూడ్లో విన్నాను, కానీ అర్థం అయినట్టే ఉంది కానీ అర్థం కాలేదు, కాబట్టి నాకు మళ్ళీ వివరించి చెప్పు అంటే అప్పుడు మళ్ళీ వేరే ఇంకా డీటెయిల్డ్గా చెప్పారు, చాలా చిన్న చిన్న సూక్ష్మాలన్నీ కూడా చెప్పారన్నమాట. అప్పుడు చెప్పిన దాన్ని ఉత్తర గీత అంటారు. దాంట్లో లిటరల్లీ ఇంకా అసలు కరెక్ట్
కరెక్ట్ వర్డింగ్స్ కరెక్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. దాన్ని ఎవరు టచ్ చేయలేదు కాబట్టి దాన్ని నాకు తెలిసి అది ఎవరు మ్యానిపులేట్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారనమాట. దాంట్లో చెప్పారు క్లియర్గా, క్రిస్టల్గా ముఖం మీద చెప్పేశారు. 1,000,000 పూజలు చేస్తే ఒక స్తోత్రం చదవడంతో సమానం. 1,000,000 సార్లు స్తోత్రం చెప్పితే ఒక జపంతో సమానం. 1,000,000 జపాలు ఒక్క ధ్యానంతో సమానం. 1,000,000 ధ్యానాలు ఒక లయంతో సమానం. ఆ లయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం అనమాట. బ్రహ్మనిష్ట అనేది జ్ఞానయోగం యొక్క అంతిమ స్థితి. లయం అవ్వడం అంటే ఏంటంటే విశ్వంతో లయం అయిపోవడం అనమాట. అంటే ఇంకా నేను వేరు, అది వేరు, ఇది వేరు అనేది లేదు, ఇంకా అంతా ఒకటే అనే స్థితిలోకి వెళ్ళిపోవడం అనమాట. ఆ లయం అనేది చిట్ట చివరి స్థితి. ఎప్పుడు బ్రహ్మనిష్ట అనేది పొందడము, బ్రహ్మనిష్ట అనేది జ్ఞానయోగం. జ్ఞానాన్ని మనం పొందిన తర్వాత ధ్యానం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞానం యొక్క అంతిమ స్థితి ఈ బ్రహ్మస్థితి అన్నమాట. మనమే బ్రహ్మం అయిపోతాం. బ్రహ్మస్థితిని పొందినవాడు ఇక మోహాన్ని పొందడు. మోహం అంటే ఏంటి? మళ్ళీ నాది, నా వాళ్ళు, ఇది లేకపోతే నేను ఎలాగా, అమ్మో వీళ్ళే నా సర్వస్వము, నువ్వు లేకపోతే నేను లేను, ఇవన్నీ అన్నమాట. ఇలాంటి మాటలు, నా పిల్లలు, నా వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటాను, ఇట్లాంటి అన్నీ కూడా మోహం అంటారు దాన్ని. సో ఈ మోహం నుంచి మనం బయటికి వస్తాం ఎప్పుడు బ్రహ్మస్థితిని పొందితే. ఆ బ్రహ్మస్థితి ఎలా వస్తుంది? యోగ సాధన వలన వస్తుంది. జ్ఞాన యోగం యొక్క అంతిమ స్థితి అంటే ధ్యాన యోగం చెయ్యాలి, జ్ఞాన యోగం పొందాలి. అప్పుడు అంతిమ స్థితి అయిన ముక్తిని, ఈ బ్రహ్మస్థితిని పొందుతాం అనమాట. లయం అవుతాం మనం. బ్రహ్మస్థితిని పొందినవాడు ఇక మోహాన్ని పొందడు. మరణ సమయంలో కూడా బ్రహ్మనిష్ట చలించదు. మనకు అంటారు కదా, జీవితాంతం మనం రామ 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 అంటుంటేనే మరణ సమయంలో రామ అని వస్తుంది. మరణ సమయంలో నేను ఎవరైతే భగవంతుడిని తలుచుకుంటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని చెప్తారు పురాణాల్లో. భగవంతుడిని ఎలా తలుచుకుంటే మనకు అసలు ఎప్పుడు బతికినంత కాలం భగవంతుడిని ఎప్పుడు తలుచుకోకపోతే ఆ మాట నోట్లోంచి రాదు కదా. ఆ సమయంలో, ఆ పానిక్ సిచ్యువేషన్లో మరణం అంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా 90 ఏళ్ళు బతికేసి మంచం మీద పడుకొని నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అని చెప్పి రామా అని అనుకొని వెళ్ళిపోయే స్థితిలో ఉండవు. వెళ్తూ ఉంటే సడన్గా ఒక లారీ వచ్చి గుద్దేస్తుంది. మనకు తెలియకుండానే ఒక క్షణంలో ప్రాణం పోతుంది. మరి ఆ క్షణంలో మనకి ఆ భగవంతుడి స్థితి మనకి రావాలంటే సాధన చేస్తేనే కదా. చిన్నప్పటి నుంచి సాధన చేస్తూ ఉంటే మనకి కూర్చుంటే రామ, నిలబడితే రామ, వంగితే రామ, పట్టుకుంటే రామ, అట్లాంటి నోటికి అది ఊత పదంలాగా అయిపోతే ఒక చిన్న దెబ్బ తగలగానే రామా అని అంటాము. అప్పుడు ఆ రాముడు రక్షిస్తాడు మనల్ని. కాబట్టి ఆ బ్రాహ్మీ స్థితిలో మనం జీవితాంతం ఉంటే మరణ సమయంలో కూడా అది మనతో ఉంటుంది, చలించదు. అంటే భయం అనేది లేదనమాట. మరణస్థితి అంటే భయం పడతాం కదా, అమ్మో మరణమా, నా వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తున్నాను అనే భయం ఉంటుంది. కాబట్టి ఎవరైతే బ్రహ్మస్థితిలో ఉంటారో, బ్రహ్మనిష్టని పాటిస్తారో మరణ సమయంలో కూడా వాళ్ళకి అది చలించదు, భయపడడం అనేది ఉండదు. మరణ సమయంలో కూడా బ్రాహ్మీ స్థితిలో ఉండి బ్రహ్మానందాన్ని పొందుతాడు. హ్యాపీగా వెళ్ళిపోతాం అన్నమాట. ఎందుకంటే మనకి సత్యం తెలుసు, ఇది శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది పైన ఉన్నది, అది భగవంతుడి యొక్క నిలయము, మనం అక్కడే ఉండబోతున్నాము అనే ఆ ఆనందం తెలుసు. కాబట్టి బ్రహ్మానందాన్ని పొందుతాము. మనం జీవించడానికి మనం చదువుకోవడాలు, సంపాదించడాలు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా దేనికోసం? ఆనందం కోసం, ఎల్లప్పుడూ కూడా హ్యాపీగా ఉండడం కోసం. ఆ హ్యాపీనెస్ బ్రహ్మస్థితిలోనే ఎప్పుడూ ఉంటుంది అని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు పరమాత్మ, ఈ విశ్వమంతా నేనే అని చెప్పిన ఆ పరమాత్మనే చెప్పారనమాట. బ్రహ్మనిష్ట ఉన్నవాడికే యథార్థ జ్ఞానం కలుగుతుంది. నిజం, సత్యం అంటే ఏంటో ఎవరికి తెలుస్తుంది? బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మనిష్టని ఉన్నవారికే తెలుస్తుంది. వాళ్ళు పాలు నీళ్లు, నిజము అబద్ధము, ఏది మంచి ఏది చెడు, ఏది నాది ఏది లోక కళ్యాణం కోసం ఏది ఉపయోగపడుతుంది అని అవన్నీ కూడా వాళ్ళకి ఆ ఆత్మజ్ఞానంలో తెలుస్తాయి. యథార్థ జ్ఞానం వల్ల ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా తెలుస్తుంది. ఇంతకన్నా ఇంకా కావాల్సింది ఏముంది అని
పత్రిజీ ప్రశ్నించారు. మనకి ఉన్నది ఉన్నట్లుగా అంటే సత్యం సత్యంగా మనకి తెలిస్తే, ఏది మిథ్యనో ఆ మిథ్య మిథ్యలాగా, ఉన్నది సత్యం ఏదైతే ఉందో దాన్ని దానిలాగా తెలిస్తే అంతకంటే ఏం కావాలి? కాబట్టి ఇది మన మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకాన్ని మనం ఎలా ఉపయోగపడతామంటే, ఎవరన్నా అడుగుతారు కదా, నేను ఎందుకు ధ్యానం చెయ్యాలి అని అడుగుతారు. అడిగినప్పుడు ఈ శ్లోకాన్ని చక్కగా రాగయుక్తంగా పాడి దాన్ని గనక తాత్పర్యాన్ని వివరిస్తే వాళ్ళు ఓ కృష్ణుడే చెప్పాడా అనే ఆలోచన వస్తుంది. ముందు వాళ్ళలో ఒక బీజాన్ని నాటిన వాళ్ళం అవుతాము. కాబట్టి శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాము. రేపు మళ్ళీ అఫీషియల్గా స్టార్ట్ చేసుకుందాము. ఓకే, ఎవరైనా ఏమైనా చెప్తారా? భగవద్గీత సాంఖ్యయోగం 2వ అధ్యాయం 72వ శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి, మీరు కూడా పలకండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇప్పుడు మనకి ఆ పదాలని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈ శ్లోకం దేని గురించి చెప్తున్నారని, ఇది బ్రహ్మ నిర్వాణం గురించి అర్జునుడికి చెప్తున్నారు, బ్రాహ్మీ స్థితి గురించి చెప్తున్నారు. ఆ పదాలని, ముఖ్యమైన పదాలని చూసినప్పుడు ఇది ఫలానా విషయము అని మనకి గుర్తొచ్చేస్తుంది అనమాట చూసినప్పుడు. అట్లాగే మనం కంఠస్థం పెట్టినప్పుడు పదే పదే అర్థాన్ని కూడా మనం చెప్పగలిగినప్పుడు మనం బయటికి వెళ్ళి వేరే వాళ్ళకు కూడా చెప్పగలుగుతాము. ఇది ఖచ్చితంగా మనం చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నాకు ఏది ఎక్కడ పెట్టానో గుర్తుండట్లేదు, ఈ మధ్య జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, వయసు అయిపోతుంది కదా, ఇట్లని ఎవరైతే కంప్లైంట్ చేస్తామో మళ్ళీ ఆ జ్ఞాపక శక్తి ఎందుకు తగ్గిపోతుందంటే, మనకి ఉండే స్వతహాగా ఉన్న జ్ఞాపక శక్తిని మనం వినియోగించుకోకపోవడం వలన అది లోపలికి వెళ్ళిపోతుందంట. ఎలా అయితే ఏదైనా ఒక వస్తువుని, మెషిన్ని వాడకపోతే పాడైపోతుంది కదా, ఇంక పనికి రాకుండా పోతుంది, అట్లాగా మనది కూడా ఈ యంత్రము పనికి రాకుండా వెళ్ళిపోతుంది. జ్ఞాపక శక్తిని పెట్టుకునే ఆ శక్తి అనేది పోతుంది. మళ్ళీ ఏం చేయాలి, దాన్ని ఎలా తీసుకొని రావాలంటే దానికి మళ్ళీ పని అప్పచెప్పాలి, గుర్తుపెట్టుకో అని చెప్పి మన బ్రెయిన్కి ఇవ్వాలన్నమాట. కాబట్టి ఎలాగా శ్లోకాలు, పద్యాలు ఇవన్నీ కంఠస్థం పెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్గా జ్ఞాపక శక్తి వచ్చేస్తుంది. మనమే బాగా గమనించవచ్చు. మళ్ళీ ఏదైతే మర్చిపోయామో అనుకుంటామో అవన్నీ మళ్ళీ చక్కగా గుర్తొస్తాయి. సో అందుకు కూడా సాక్షాత్తు కృష్ణ భగవానుడు మనకి జ్ఞాపక శక్తిని ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇలాగ శ్లోకాల్ని కంఠస్థం పెట్టడానికి ఇచ్చారు. సో ఇది ఈరోజు. ఎవరన్నా ఏమన్నా చెప్తారా? మనం ఒక ఫ్యూ మినిట్స్ ధ్యానం చేసి సెలవు తీసుకుందాం. ఓకే, చంద్ర ఏమన్నా ఒకసారి చెప్తారా శ్లోకం? చెప్తాను. అయితే నేను ఒక్క మాట చెప్పాలనుకున్నాను. అది ఏంటంటే, మీరు ఈ శ్లోకం ఇది రికార్డింగ్ తీసేసేయండి. Sure.